వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. 11వ పీఆర్సీ ఉత్తర్వులు ఎక్కడ అంటూ ఉద్యోగులు ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికైతే అడిగారు. అయినప్పటికీ కూడా సరైన రీతిలో ఇంతవరకు కూడా బకాయిలు అయితే చెల్లించలేదు. మరి ఉద్యోగులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి వారి యొక్క సమస్యలను అయితే మరొకసారి గుర్తు చేస్తూ వస్తున్నారు. అయితే సమస్యలపై బొగ్గుమంటున్న ఉద్యోగులు వివరాలు చూసేద్దాం. మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడి పోరాటం చేయాల్సిన ఏపీ జేఏసీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత సాధించకుండానే ఫిబ్రవరి 27వ తేదీ చలో విజయవాడ పిలుపు వాయిదా వేయడాన్ని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ అయితే ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. ఇక ఆదివారం యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జేఏసీ నిర్ణయంపై చర్చ అయితే జరిగింది. పిఎఫ్, ఏపీజీఎల్ఐ తదితర ఆర్థిక బకాయిలు 20,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఏ విధమైన స్పష్టత ఇవ్వకుండా మినిట్స్ అయితే జారీ చేశారన్నారు. ఇక 11వ పీఆర్సీ బకాయిలు చెల్లింపుపై ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదని ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు.